గత పార్లమెంట్ ఎన్నికలు చూసినట్టయితే మనం 9 కాన్స్టిట్యున్సీలు నల్గొండ జిల్లాలో గెలిస్తే తర్వాత సిరుమర్తి లింగయ్య గారు మన పార్టీలో చేయటం 10 మందితో మనము పార్లమెంట్ ఎన్నికలు కొట్లాడి కాంగ్రెస్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ కాంగ్రెస్కి 2 సీట్లు రావడం జరిగింది. కొన్ని ప్రత్యేక సందర్భాలు మనకు తెలుసు. మొన్న కూడా మనము ఇంత భారీ మెజారిటీతో కానీ ఓడిపోవడం కానీ ఒక వేవ్ రావడం జరిగింది. కొన్ని కారణాలు మన లోపాలు ఉన్నాయి, మన పార్టీ లోపాలు ఉన్నాయి కాబట్టి జరిగిందని మీ అందరు తెలుసు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి ఓటింగ్ శాతం అనేది కాంగ్రెస్ పార్టీకి రాదని కూడా మనందరూ తెలుసు. ఎందుకంటే పార్టీ చాలా పటిష్టంగా ఉంది, మన జిల్లాలో పార్టీ చాలా పటిష్టంగా ఉంది. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో కూడా గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, అరే మా ఎమ్మెల్యే మీద కోపం ఉంది మాకు, కానీ కేసీఆర్ గారు ఓడిపోతారని అనుకోలేదు మేము అని అన్నారు. అలాగే మన పార్టీ మీద కూడా ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఏవి కూడా అమలు కావు అని కూడా వాళ్ళకి అర్థమయ్యి కూడా వాళ్ళు ఈ మధ్య మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఉంటే బాగుండేది అనే ఉద్దేశం ఉన్నారు. కాబట్టి మనము కష్టపడి ఆ ఓట్స్ గ్యాదర్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా 2 కాన్స్టిట్యున్సీలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మనందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా జగదీష్ రెడ్డి గారే ఉన్నారు. కాబట్టి 2 ఎంపీ స్థానాలు మనం గెలిపించుకున్నట్టయితే మనకు ప్రోటోకాల్గా ఎంపీలు ఉంటారు. మనకు రేపు మంచో చెడో ఏదో జరిగినా కానీ మనకు అండగా వాళ్ళు నిలబడతారు. కాబట్టి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్న జరిగిన ఒక సంఘటన, గూడూరు గ్రామంలో జరిగిన ఒక సంఘటన, నేను కూడా ఆ సంఘటన అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఒక నిమిషం ఆలోచన చేసిన, ఇంత పెద్ద కొట్లాట అయింది, రేపు ఏంది పరిస్థితి అని. కానీ పైనుంచి కింది వరకు పార్టీ అంతా కూడా నా అండకు నిలబడ్డారు, నా గురించి మాట్లాడినారు. పైనుంచి కింది వరకు కూడా అందరూ కూడా నాతో మాట్లాడారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మన జగదీష్ రెడ్డి గారు కానీ అందరూ కూడా నాతో ఫోన్లో మాట్లాడి నీకు అండగా ఉన్నాము, నువ్వు బాగా కొట్లాడినా మీకు అండగా ఉన్నావు చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, వారు పత్రికా సమావేశమే కావచ్చు అవన్నీ పెట్టి కూడా నాకు అండగా నిలబడి నేను మరొకసారి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు ఈ 5 ఏళ్లలో మనం ఇదే కాదు ఇంకెన్నో కొట్లాటలు చేయవలసి వస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి అధికారం వచ్చింది. కాబట్టి వాళ్ళకు అహంకారంతో వాళ్ళు ఇలాంటి పనులు ఎన్నో చేస్తారు. కాబట్టి మనం అందరము కలిసికట్టుగా ఉండి పోట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ అండదండగా మేమందరం కూడా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.